మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం మంచి రోజు కనుక ఈ ఆకును కాల్చండి చాలు, కష్టాలు కన్నీళ్లు పోతాయి. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేస్తుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీ ఇంట్లో కనకవర్షమే. అసలు శుక్రవారం అంటేనే ఎంతో ముఖ్యమైన వారం. ఎందుకంటే శుక్రవారం అంటేనే అది లక్ష్మీప్రదం. ఈ ప్రపంచంలో సంపదకు, సౌభాగ్యానికి, ఆనందానికి మూలదేవత అయిన మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ శుక్రవారం. అసలు శుక్రవారం రోజున మన ఇంట్లో ఎటువంటి వాతావరణం ఉండాలి, మనం ఎటువంటి పనులు చేయాలి, ఏ పనులు అస్సలు చేయకూడదు అనే విషయాలను మనం శాస్త్రోక్తంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా రేపు శుక్రవారం కనుక ప్రత్యేకమైన ఒక ఆకును మీరు కాల్చినట్లయితే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఇంట్లో గొడవలు అన్నీ సమసిపోతాయి. ఆ తల్లి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. పట్టపగ్గాలు లేకుండా డబ్బు మీ వద్దకు వచ్చి చేరుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. అసలు ఆ ఆకు ఏమిటి, దాన్ని ఎలా కాల్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే శుక్రవారం రోజు ఎటువంటి పనులు తప్పనిసరిగా చేయాలి, ఎటువంటి పనులను అస్సలు చేయకూడదు అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ముందుగా ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, మీరు గనక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని కామెంట్ పెట్టండి. భారతీయ పురాణేతిహాసాలలో పతివ్రత శిరోమణిగా, అపార శక్తి స్వరూపిణిగా వెలుగొందిన దివ్యమూర్తి రేణుకాదేవి. ఆమె కథ కేవలం ఒక రాజకుమారి జీవితానికి సంబంధించినది కాదు. అది భక్తి, తపస్సు, విధి వైపరీత్యం మరియు ఒక సామాన్య స్త్రీ విశ్వమాతగా రూపాంతరం చెందిన పరమ పవిత్ర గాథ. పురాణాల ప్రకారం రేణుకాదేవి ఒక అద్భుతమైన దివ్య గుణాలు కలిగిన రాజకుమార్తెగా ఈ భూమిపై జన్మించింది. ఆమె మానవ గర్భాన జన్మించని అయోనిజ. పూర్వం ప్రసేలజిత్తు అనే మహారాజు సంతానం కోసం నిష్ఠతో అనేక యజ్ఞయాగాదులు, కఠోరమైన తపస్సు ఆచరించాడు. ఆ తపోబలానికి, యజ్ఞ ఫలానికి ప్రసన్నుడైన భగవంతుని అనుగ్రహంతో యజ్ఞకుండం నుండి ఒక తేజోమయమైన శిశువుగా రేణుకాదేవి ఆవిర్భవించింది. చిన్నతనం నుంచే ఆమె అసాధారణ సౌందర్యవతిగా, మధుర స్వభావంతో పెరిగింది. కేవలం బాహ్య సౌందర్యమే కాకుండా సమస్త విద్యలను ఎంతో నైపుణ్యంతో నేర్చుకుంది. ఆమె సంస్కారం, వినయం, నిరంతర దైవచింతన మరియు తపోగుణాలు అన్ని రాజ్యాలలోనూ ఎంతో ప్రసిద్ధి చెందాయి. మరొక వైపు సప్తర్షులలో ఒకరైన జమదగ్ని మహర్షి త్రిలోకాలలోనూ తన తపోబలంతో ప్రఖ్యాతిగాంచారు. ఆయన రుచిక మహర్షి మరియు సత్యవతీదేవిల పుత్రుడు. జమదగ్ని మహర్షి కేవలం బ్రాహ్మణ తేజస్సుకే పరిమితం కాలేదు. ఆయన రక్తంలో క్షత్రియ పరాక్రమం కూడా ప్రవహించేది. ఎందుకంటే ఆయన తల్లి సత్యవతి ఒక క్షత్రియ కన్య. అందువల్లనే జమదగ్ని మహర్షిలో అద్భుతమైన వేద జ్ఞానంతో పాటు క్షత్రియులకు ఉండే అజేయమైన పరాక్రమం, ధైర్యం, సమన్వయమే కనిపించేవి. ప్రసేనజిత్తు మహారాజు తన కుమార్తె అయిన రేణుకకు తగిన వరుడిని అన్వేషిస్తున్న సమయంలో జమదగ్ని మహర్షి యొక్క తపోమహిమను, సదాచారాన్ని గురించిన వార్తలు విన్నారు. ఇంతటి దివ్య తేజస్వి, జ్ఞాని అయిన మహర్షి కంటే తన కుమార్తెకు ఉత్తమమైన వరుడు మరెవ్వరూ ఉండరని ఆ మహారాజు గట్టిగా నిశ్చయించుకున్నాడు. స్వయంవర సమయం ఆసన్నమైనప్పుడు ఎందరో రాజులు, యువరాజులు విచ్చేసినప్పటికీ రేణుక తన అంతరంగ దృష్టితో జమదగ్ని మహర్షిని చూసి మనసారా భర్తగా స్వీకరించింది. ఆమెకు బాహ్య భోగభాగ్యాల కంటే మహర్షి అంతరంగంలో వెలిగే తపోతేజస్సు, ఆత్మిక ఉన్నతత్వమే ముఖ్యమనిపించింది. జమదగ్ని మహర్షి కూడా రేణుకాదేవిలో ఉన్న అనన్యమైన పాతివ్రత్య లక్షణాలను, సేవానిరతిని గుర్తించి ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించడానికి సమ్మతించారు. వైదిక సంప్రదాయాల ప్రకారం వేద మంత్రాల సాక్షిగా వారి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వివాహానంతరం రేణుకాదేవి రాజభవన సుఖాలను వదిలి జమదగ్ని మహర్షితో కలిసి అరణ్యాల మధ్య ఉన్న ఆశ్రమంలో నివసించడం ప్రారంభించింది. ఆ ఆశ్రమం ఎత్తైన పర్వతాల మధ్య కలకలలాడే నదీ తీరాన
ప్రకృతి రమణీయతతో అలరారుతుండేది. అక్కడ జమదగ్ని మహర్షి నిరంతరం తపస్సు చేస్తూ తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తుండగా రేణుకాదేవి పరమ పవిత్రమైన మనస్సుతో భర్త సేవలోనూ ఆశ్రమ పరిచర్యల్లోనూ నిమగ్నమై ఉండేది. రేణుకాదేవి పాతివ్రత్య శక్తి ఎంతటి అపారమైనదో చెప్పడానికి ప్రతిరోజు ఆశ్రమంలో జరిగే ఒక అద్భుత సంఘటనే నిదర్శనం. నిత్యం ఉదయాన్నే జమదగ్ని మహర్షి పూజా కార్యక్రమాలకు, యజ్ఞాలకు నీరు తీసుకురావడం రేణుకాదేవి బాధ్యత. అయితే ఆమె సామాన్యమైన పాత్రలలో నీరు తెచ్చేది కాదు. ప్రతిరోజు తెల్లవారుజామునే నదికి వెళ్ళి అక్కడ నది ఒడ్డున ఉన్న పచ్చి ఇసుకతో, తడి మట్టితో ఒక కుండను తన చేతులతో క్షణాల మీద రూపొందించేది. ఆ కుండను అగ్నిలో కాల్చవలసిన అవసరం ఉండేది కాదు. కేవలం ఆమె పాతివ్రత్య మహిమ వల్లనే ఆ పచ్చి మట్టి కుండ నీటిని మోయగలిగేలా దృఢంగా మారిపోయేది. అంతటితో ఆగకుండా నదిలో నివసించే ఒక దివ్యమైన నాగుపాము ఆమె పవిత్రతను గుర్తించి ప్రతిరోజు ఆమె తయారు చేసిన ఆ పచ్చి మట్టి కుండకు చుట్టుకొని ఒక కుదురులా నిలిచేది. రేణుకాదేవి ఆ కుండను నదీ జలాలతో నింపి ఆ సర్పమే ఆధారంగా తలపై ఉంచుకుని ఎంతో సౌమ్యమైన చిరునవ్వుతో ఆశ్రమానికి నడిచి వచ్చేది. పచ్చి మట్టి కుండ నుండి ఒక్క చుక్క నీరు కూడా కార్చేది కాదు. ఈ అద్భుతాన్ని చూసిన వారెవ్వరైనా ఆమె తపోశక్తికి, పతిభక్తికి జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయేవారు. కాలక్రమేణా జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి దంపతులకు 5 కుమారులు జన్మించారు. వారిలో జ్యేష్ఠపుత్రుడు రోమవంతుడు. ఆయన వేదాధ్యయనంలో మహానిష్ణాతుడు. 2వ కుమారుడు సుషేనుడు, ధనుర్విద్యలో అజేయుడు. 3వవాడు వసుడు, యోగ సాధనలో నిరంతరం మునిగి ఉండేవాడు. 4వ కుమారుడు విశ్వావసుడు, ఆయుర్వేదంలో మరియు ప్రకృతి రహస్యాలను గ్రహించడంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు. ఇక అందరికంటే చిన్నవాడైన 5వ కుమారుడే భార్గవరాముడు. ఆయనే మనకు పరశురాముడిగా సుపరిచితుడు. శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారమైన ఈ పరశురాముడు దుష్ట క్షత్రియులను 21 సార్లు భూమండలం నుండి తుడిచిపెట్టిన మహావీరుడు. ఆ తర్వాత వారికి అంజనా అనే ఒక కుమార్తె కూడా జన్మించింది. ఆమె కూడా తల్లి వలని సేవానిరతితో పెరిగింది. పరశురాముడు జన్మించినప్పుడు ఆకాశంలో దివ్య తేజస్సు ప్రకాశించింది. ఆయన జన్మతః శివుని అంశ మరియు విష్ణు స్వరూపం కావడం వల్ల చిన్నతనం నుంచే తండ్రి వద్ద వేదాలను, తల్లి వద్ద సేవాభావాన్ని, పరమశివుని అనుగ్రహంతో అస్త్రశస్త్ర విద్యలను అపారంగా అభ్యసించి త్రిలోక ప్రసిద్ధుడయ్యాడు. కొన్ని సంవత్సరాల పాటు వారి జీవితం ఎంతో సుఖశాంతులతో సాగిపోయింది. అయితే ఒకరోజు విధి తన క్రూరమైన ఆటను ప్రారంభించింది. ఎప్పటిలాగే రేణుకాదేవి తెల్లవారుజామున నదికి వెళ్ళి పచ్చి ఇసుకతో కుండను సిద్ధం చేసింది. కానీ ఆ సమయంలో నదిలో ఒక అసాధారణమైన దృశ్యం ఆమె కంటపడింది. ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్న చిత్రరథుడు అనే గంధర్వరాజు తన భార్య అయిన ఊర్వశితో కలిసి నదీ జలాలలో జలకాలాటలు ఆడుతున్నాడు. వారి దివ్య సౌందర్యం, ఒకరిపై ఒకరు కురిపించుకుంటున్న ప్రేమ క్రీడలు, నీటిలో వారు అనుభవిస్తున్న ఆనందం రేణుకాదేవిని ఆకర్షించాయి. కేవలం ఒకే ఒక్క క్షణం మాత్రమే రేణుకాదేవి మనసు ఆ దృశ్యంలో లీనమైపోయింది. ఇంతటి స్వేచ్ఛా సౌందర్యాలు, ప్రేమానందాలు ఎంత అద్భుతంగా ఉంటాయి అనే ఒక చిన్న ఆలోచన ఆమె హృదయంలో మెదిలింది. ఆ ఒక్క క్షణకాలపు పరధ్యానం భర్తను కాక అన్యపురుషుని సౌందర్యాన్ని తలడం ఆమె పాతివ్రత్య శక్తిని క్షీణింపజేసింది. వెంటనే ఒక ఘోరం జరిగిపోయింది. ఆమె చేతిలో ఉన్న పచ్చి మట్టి కుండ ఒక్కసారిగా పగిలిపోయి నీరంతా నేలపాలయ్యింది. అంతవరకు కుదురుగా ఉన్న ఆ దివ్య సర్పం కూడా భయంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. రేణుకాదేవి నిద్రపోయింది. తన మనసులో కలిగిన చిన్న విచలనం శతాబ్దాల తన తపస్సును, పవిత్రతను క్షణంలో నాశనం చేసిందని గ్రహించి ఆమె దుఃఖించింది. తీవ్రమైన అపరాధ భావంతో, భయంతో వణికిపోతూ ఖాళీ చేతులతో ఆశ్రమానికి తిరిగి వచ్చింది. ఆమె ముఖంలో భయం, నేరస్తురాలిననే భావన స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జ్ఞాని అయిన జమదగ్ని మహర్షి తన యోగ దృష్టితో నదీ తీరంలో జరిగిందంతా గ్రహించాడు. పాతివ్రత్యాన్ని, మనోపవిత్రతను జీవితంలో ఉన్నత ధర్మంగా భావించే ఆ మహర్షి భార్య మనసులో కలిగిన ఆ ఒక్క క్షణపు విచలనాన్ని కూడా సహించలేకపోయాడు. ఆయన కోపం హిమాలయమంత ఎత్తున రగిలిపోయింది. రేణుక, నీవు క్షమించరాని ఘోర అపరాధం చేశావు.
మనస్సు పవిత్రతను కోల్పోయిన నీకు మరణదండన ఒక్కటే సరైన శిక్ష అంటూ గర్జించాడు. మహర్షి వెంటనే తన జ్యేష్ఠపుత్రుడైన రోమవంతుడిని పిలిచి, కుమారా, నీ తల్లి శిరస్సును ఖండించు, ఇది నా ఆజ్ఞ అని ఆదేశించాడు. ఆ మాట వినగానే రోమవంతుడు దిగ్భ్రాంతి చెందాడు. తండ్రి, నన్ను క్షమించండి, కన్న తల్లిని నేను ఎలా చంపగలను? ఇది నా వల్ల కాదు అని కన్నీరు మున్నీరయ్యాడు. పితృవాక్య పరిపాలనను ధిక్కరించినందుకు ఆగ్రహించిన జమదగ్ని వెంటనే అతడిని ఒక జడ వస్తువుగా, అంటే కదలలేని శిలగా మారిపోయేలా శపించాడు. ఆ తరువాత సుషేనుణ్ణి, వసువును, విశ్వావసుణ్ణి పిలిచి అదే ఆజ్ఞ ఇచ్చాడు. కాని కన్నతల్లిపై ప్రేమతో వారందరూ తండ్రి ఆజ్ఞను నిరాకరించి శాపానికి గురై శిలలుగా మారిపోయారు. చివరిగా జమదగ్ని మహర్షి తన చిన్న కుమారుడైన పరశురాముణ్ణి పిలిచాడు. పరశురాముడు అక్కడ ఉన్న పరిస్థితిని గమనించాడు. శాపానికి గురై పడి ఉన్న తన అన్నలను, భయంతో తలదించుకుని ఉన్న కన్న తల్లిని చూశాడు. అయినప్పటికీ ఆయన తండ్రి ఆజ్ఞను ప్రశ్నించలేదు. ఎందుకంటే సనాతన ధర్మంలో పితృవాక్య పరిపాలన అనేది అత్యున్నతమైన విధి. తండ్రి ఆజ్ఞ ఎంత కఠినంగా అనిపించినా దాని వెనుక ఏదో ఒక దైవిక లీల ఉంటుందని పరశురాముడు నమ్మాడు. ఆయన తన భయంకరమైన పరశువును చేతబూని తల్లివైపు నడిచాడు. రేణుకాదేవి తన చిన్న కుమారుడి వైపు ప్రశాంతంగా చూసింది. ఆమె కళ్లల్లో ఇప్పుడు భయం లేదు. కేవలం తన కర్మఫలాన్ని అనుభవిస్తున్నానని ఒక తృప్తి మాత్రమే ఉంది. ఆమె కళ్ళు మూసుకుని భర్తను, దైవాన్ని స్మరించుకోగా పరశురాముడు ఒక్క దెబ్బతో ఆమె శిరస్సును ఖండించాడు. రేణుకాదేవి శరీరం రక్తసిక్తమై నేలపై కూలిపోయింది. తల్లి తల దిగిన దృశ్యాన్ని చూసిన తరువాత జమదగ్ని మహర్షి కోపం చల్లారింది. తన చిన్న కుమారుడు ధర్మానికి కట్టుబడి ఎలాంటి నిస్సంకోచం లేకుండా పితృ ఆజ్ఞను పాటించినందుకు ఆయన ఎంతో సంతోషించాడు. భార్గవరామ, నీ పితృభక్తికి, కర్తవ్య నిష్ఠకు నేను ప్రసన్నుడనయ్యాను. నీకు కావలసిన వరమేదైనా కోరుకు, ఇప్పుడే ప్రసాదిస్తాను అన్నాడు మహర్షి. ఆ క్షణంలో పరశురాముడు తలుచుకుంటే త్రిలోకాలను ఏలే శక్తులను, అపారమైన ధనాన్ని, కీర్తిని కోరుకోవచ్చు. ఎందుకంటే జమదగ్ని మహర్షి తపోబలం ముందు అసాధ్యమైనది ఏదీ లేదు. కాని పరశురాముని హృదయంలో కన్న తల్లి పట్ల, సోదరుల పట్ల ఉన్న అమితమైన ప్రేమ మాత్రమే మెదిలింది. ఆయన వినయంగా నమస్కరించి, తండ్రి, నాపై నిజంగా అనుగ్రహం ఉంటే నాకు 4 వరాలు ప్రసాదించండి. మొదటిది, నా తల్లిని తిరిగి బ్రతికించండి. రెండవది, ఆమెకు ఈ మరణ సంఘటన అసలు గుర్తుండకూడదు. ఆమె మళ్లీ పూర్వపు పవిత్రతను, పాతివ్రత్యాన్ని పొందాలి. మూడవది, శాపానికి గురైన నా 4 కుమారులందరికీ తిరిగి ప్రాణభిక్ష పెట్టి సాధారణ స్థితికి తీసుకురండి. 4వది, కన్న తల్లిని చంపిన మహాపాపం నాకు చుట్టుకోకుండా నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. కుమారుని యొక్క నిస్వార్థమైన ప్రేమను, బుద్ధి కుశలతను చూసి జమదగ్ని మహర్షి ఆశ్చర్యపడి ఎంతో గర్వపడ్డాడు. అపారమైన శక్తులు పొందే అవకాశమున్నా కేవలం కుటుంబ సంక్షేమాన్ని కోరుకున్న పరశురాముడిని అభినందిస్తూ తథాస్తు అని పలికాడు. మరుక్షణమే అక్కడ ఒక అద్భుతం జరిగింది. నేలపై పడి ఉన్న రేణుకాదేవి శరీరం తిరిగి జీవం పోసుకుంది. ఆమె మునుపటి కంటే మిన్నగా దివ్య తేజస్సుతో, పవిత్రతతో లేచి కూర్చుంది. ఆమెకు జరిగిన దారుణమేది గుర్తులేదు. అలాగే శిలలుగా మారిన ఆమె 4 కుమారులు తిరిగి తమ పూర్వ రూపాలను పొంది సంతోషంతో లేచారు. ఆశ్రమంలో మళ్లీ ఆనందహేళ విరిసింది. కాని ఈ సంఘటన తరువాత రేణుకాదేవిలో ఒక అద్భుతమైన మార్పు వచ్చింది. మరణాన్ని జయించి పునరుజ్జీవనం పొందిన ఆమె ఇక ఎంతమాత్రం ఒక సామాన్య మానవ స్త్రీగా మిగలలేదు. ఆమె ఒక దివ్యమైన స్థితిని అందుకుని విశ్వానికే రక్షకురాలైన దేవతగా రూపాంతరం చెందింది. ఈ రూపంలోనే ఆమెకు ఎల్లమ్మ అనే నామకరణం చేయబడింది. ఎల్ల అంటే సమస్తమైన అని, అమ్మ అంటే తల్లి అని అర్థం. అంటే సకల చరాచర సృష్టికి, సర్వ జీవరాశులకు ఆమె జగన్మాతగా నిలిచింది. కాలక్రమేణా ప్రజలు ఆమెను వివిధ ప్రాంతాలలో రేణుక ఎల్లమ్మ అని, పరశురామ జనని అని, జగదంబిక అని, చౌడమ్మ అని, మరియమ్మ అని భిన్న నామాలతో పూజించడం ప్రారంభించారు. ఎల్లమ్మ తల్లిగా మారిన తరువాత ఆమెకు అనేక అద్భుతమైన దివ్య శక్తులు సిద్ధించాయి. ముఖ్యంగా రోగ నివారిణిగా, భయంకరమైన చర్మ వ్యాధులు, మసూచి, తీవ్ర జ్వరాలను నయం చేసే దయామయిగా ఆమె ప్రసిద్ధి చెందింది. సంతానం లేని వారికి సంతాన భాగ్యాన్ని ప్రసాదించే కల్పవల్లిగా,
భక్తులను ఆపత్కాలంలో కాపాడే రక్షకురాలిగా, కరువు కాటకాల సమయంలో అన్నపానాలను అందించే అన్నపూర్ణగా, ఐశ్వర్యాన్ని, శ్రేయస్సును ఇచ్చే లక్ష్మీ స్వరూపంగా భక్తుల హృదయాలలో కొలువుదీరింది. దక్షిణ భారతదేశంలో రేణుక ఎల్లమ్మ తల్లికి అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు వెలిశాయి. వాటిలో అత్యంత ప్రాముఖ్యమైనది మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉన్న మాహూర్ క్షేత్రం. ఇది భారతదేశంలో 51 శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పరశురాముడు తల్లి శిరస్సును ఖండించినప్పుడు ఆమె తలభాగం ఇక్కడే పడిందని భక్తుల నమ్మకం. ఇక్కడి కొండపై రేణుకాదేవి స్వయంభూమూర్తిగా కొలువై ఉండి చైత్ర శరన్నవరాత్రుల సమయంలో వేలాది మంది భక్తుల పూజలు అందుకుంటుంది. అలాగే కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఉన్న సౌందర్తి క్షేత్రం మరొక మహిమాన్వితమైన ఆలయం. పూర్వం జమదగ్ని మహర్షి ఆశ్రమం ఇక్కడే ఉండేదని, పరశురాముడు తల్లిని వధించిన ప్రదేశం ఇదేనని స్థానికులు నమ్ముతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి నాడు జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని బలికంపేట ఎల్లమ్మ ఆలయం శతాబ్దాల చరిత్ర గల అత్యంత శక్తివంతమైన క్షేత్రం. సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో తీవ్రమైన మహమ్మారి వ్యాపించి ప్రజలు మరణిస్తున్న సమయంలో అమ్మవారు ఒక గ్రామస్తునికి కలలో కనిపించి తానొక పెద్ద బండరాయి క్రింద ఉన్నానని, తనకు ఆలయం నిర్మిస్తే రోగాల నుండి కాపాడుతానని పలికింది. గ్రామస్తులు వెతకగా అక్కడ లభించిన విగ్రహాన్నే ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి ఆ ప్రాంతం బల్కంపేటగా మారి నేడు ప్రతి ఏటా బోనాల పండుగ సందర్భంలో లక్షలాది మంది మహిళలు తలపై బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ విధంగా పతివ్రతగా ప్రారంభై విధి లీలల ద్వారా విశ్వమాతగా ఎదిగిన రేణుక ఎల్లమ్మ కథ మానవాళికి భక్తి, కర్తవ్యం, దైవశక్తి యొక్క మహోన్నత సందేశాన్ని అందిస్తోంది. ఆలస్యం చేయకుండా అసలు విషయంలోనికి వెళ్దాం. శుక్రవారం అనేది కేవలం ఒక వారం మాత్రమే కాదు, అది ఒక శక్తి స్వరూపం. ఈ రోజున స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవటం చాలా ముఖ్యం. ఎవరైతే శుక్రవారం నాడు సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా నిద్రపోతారో వారి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. కాబట్టి రేపు ఉదయాన్నే త్వరగా నిద్రలేచి ఇంటి ముందు చక్కగా పేడ నీళ్లతో కల్లాపి చల్లి మంచి ముగ్గు వేయాలి. ముగ్గు అనేది కేవలం అలంకారం మాత్రమే కాదు, అది లక్ష్మీదేవిని ఆహ్వానించే ఒక యంత్రం లాంటిది. ఇంటి ముందు ముగ్గు లేని ఇల్లు శ్మశానంతో సమానం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. వేసిన తర్వాత చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మంగళకరంగా తయారవ్వాలి. ఆ తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే గుమ్మం దగ్గరకు వెళ్ళాలి. గుమ్మం అనేది సాక్షాత్తు మహాలక్ష్మి నివాసం ఉండే చోటు. అందుకే శుక్రవారం పూట గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు కుంకుమలు లక్ష్మీ స్వరూపాలు. ఇలా గుమ్మాన్ని అలంకరించిన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు, కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ప్రవేశిస్తుంది. ఆ తర్వాత పూజ గదిలోనికి వెళ్ళి అమ్మవారి పటానికి పూలు పెట్టి దీపారాధన చేయాలి. ఎవరైతే శుక్రవారం ఉదయాన్నే అమ్మవారి ముందు దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటారో వారికి ధన సమస్యలు అనేవి రావు. ఒకవేళ ఇప్పటికే మీకు ధన సమస్యలు ఉన్నా అవి మంచులా కరిగిపోతాయి. మీరు ధనవంతులు కావడానికి మార్గాలు సుగమం అవుతాయి. అలాగే శుక్రవారం నాడు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఆ పనులు చేస్తే మీరు ఎంత పూజ చేసినా ఫలితం ఉండదు. మొదటిది, శుక్రవారం నాడు గోళ్ళు కత్తిరించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇది చాలా పెద్ద దోషం. రెండోది, పువ్వుల విషయంలో మనం చేసే పొరపాటు. చాలామంది పూజ గది కోసం లేదా తలలో పెట్టుకోవడం కోసం పూలను మాలగా కడుతూ ఉంటారు. అలా కట్టినప్పుడు సూదులతో కానీ పిన్నిసులతో కానీ ఆ పువ్వులను గుచ్చకూడదు. శుక్రవారం పూట పువ్వులను దారంతో మాలగా కట్టవచ్చు, కానీ సూదిని ఉపయోగించి వాటి శరీరాలను గాయపరచకూడదు. పువ్వులు కూడా ప్రాణం ఉన్నవే. వాటిని సూదితో గుచ్చినప్పుడు ఆ పువ్వులు ఏడుస్తాయని, అలా ఏడ్చిన పువ్వుల వల్ల మనకు శాపం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి శుక్రవారం పూట పువ్వులను సూదులతో పిన్నిసులతో గుచ్చకండి, కేవలం మాల కట్టండి. అలాగే శుక్రవారం రోజున పరాయి వారికి పాలు కానీ పెరుగు కానీ అప్పుగా ఇవ్వకూడదు. తెల్లటి వస్తువులు శుక్రుడికి, లక్ష్మీదేవికి సంకేతం. మన ఇంట్లోని పాలు పెరుగు బయటకు ఇస్తే మన అదృష్టాన్ని పక్కవారికి ఇచ్చినట్టే లెక్క. అందుకే శుక్రవారం పూట ఎవరు అడిగినా పాలు పెరుగు ఇవ్వకండి. అలాగే ఈరోజు తలకు నూనె అస్సలు రాసుకోకూడదు. శుక్రవారం రోజు స్నానం చేసేటప్పుడు కానీ స్నానం తర్వాత కానీ తలకు నూనె రాయటం వల్ల దారిద్ర్యం సంభవిస్తుంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రవారం నాడు మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎండుమిరపకాయలను కానీ చింతపండును కానీ కొని ఇంటికి తీసుకురాకూడదు. పులుపు కారము అనేవి లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని కలిగిస్తాయి. ఆ రోజున ఉప్పు లేదా చక్కెర కొంటే చాలా మంచిది, కానీ మిరపకాయలు చింతపండు మాత్రం కొనవద్దు. అలాగే శుక్రవారం నాడు ఎవరికైనా అప్పు ఇవ్వటం కానీ ఇతరుల దగ్గర అప్పు తీసుకోవటం కానీ చేయకండి. మీరు ఈరోజు డబ్బులు ఎవరికైనా ఇస్తే ఆ డబ్బు తిరిగి రావటం కష్టమవుతుంది. అలాగే మీ ఇంట్లోని లక్ష్మి పక్కవారి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో చేసే పనుల విషయానికి వస్తే శుక్రవారం నాడు గోడకు మేకులు కొట్టడము, ఇంటిని అంటే బూజలను దులపటం వంటి పనులు చేయకూడదు. బూజు దులపటం అనేది శుక్రవారం నాడు చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంటి మొత్తం వ్యాపిస్తుంది. ఒకవేళ ఇల్లు శుభ్రం చేయాలనుకుంటే గురువారమే పూర్తి చేయాలి. అలాగే ఈరోజు చెప్పులు కుట్టించుకోవడం కానీ పాత బట్టలు కుట్టడం కానీ చేయకూడదు. అన్నిటికంటే ప్రధానమైనది శుక్రవారం నాడు ఇంటి ఆడవారిని అంటే అమ్మను, భార్యను, చెల్లిని అస్సలు ఏడిపించకూడదు. స్త్రీలు ఏడ్చిన ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. శుక్రవారం పూట స్త్రీలలోనే మహాలక్ష్మి కొలువే ఉంటుంది కాబట్టి వారిని ఎంత సంతోషంగా ఉంచితే మీ ఇల్లు అంత కలకలలాడుతూ ఉంటుంది. మీరు మీ భార్యకు ఒక చిన్న బహుమతిని ఇచ్చినా లేదా ఆమెతో ప్రేమగా మాట్లాడినా అది అమ్మవారికి చేసిన పూజతో సమానం. కాబట్టి స్త్రీలను గౌరవించండి, అప్పుడే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మనం అసలు విషయానికి వద్దాం. ఈ శుక్రవారం మనం కాల్చవలసిన ఆ ప్రత్యేకమైన ఆకు ఏమిటి? దానివల్ల మనకు ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టుకు ప్రతి ఆకుకు ఒక ప్రత్యేకమైన శక్తి అనేది ఉంటుంది. మన పురాణాల ప్రకారం కొన్ని మొక్కలు సాక్షాత్తు దేవతా స్వరూపాలు. అటువంటి వాటిల్లో అత్యంత శక్తివంతమైనది తమలపాకు. అవును, మనం శుక్రవారం నాడు కాల్చవలసిన ఆ ఆకు తమలపాకు. తమలపాకును నాగవల్లి అని కూడా అంటారు. ఎందుకంటే నాగలోకం నుండి భూలోకానికి వచ్చిన పవిత్రమైన తీగ ఇది అని పురాణాలు చెప్తూ ఉంటాయి. తమలపాకులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఆకు మొదట్లో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీదేవి, చివరన పార్వతీదేవి కొలువై ఉంటారు. అందుకే ప్రతి పూజలో తమలపాకు తప్పనిసరి. ఈ తమలపాకుకు మన కష్టాలను దూరం చేసి ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి ఉంది. ఈ పరిహారం ఎలా చేయాలంటే శుక్రవారం ఉదయాన్నే మీరు ఒక మంచి తమలపాకును తీసుకురావాలి. ఆ ఆకు ఎక్కడా చిరిగి ఉండకూడదు, రంగు మారకూడదు, తాజాగా ఉండాలి. ఆ తమలపాకును తెచ్చి శుభ్రంగా కడిగి ఆ రోజంతా ఎండలో ఉంచాలి. సూర్యరశ్మి ఆ ఆకుపై పడటం వల్ల దానికి సూర్యశక్తి కూడా తోడవుతుంది. అలా సాయంత్రం వరకు ఎండిన ఆ ఆకును సాయంత్రం 6 గంటల తర్వాత అంటే సంధ్యాదీపం వెలిగించిన తర్వాత ఉపయోగించాలి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత మీరు పూజాగదిలో దీపం వెలిగించి ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు ఆ ఎండిన తమలపాకును తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా చేయండి, లేదా మీ దగ్గర చిన్న రోలు ఉంటే అందులో వేసి పొడిలాగా చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఒక చిన్న మట్టి ప్రమిదను తీసుకోండి. ఆ ప్రమిదలో ఈ తమలపాకు పొడిని లేదా ముక్కలను వేయండి. దాని మీద సరిగ్గా ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు అనేవి కేవలం వంటల్లో వాడేవి మాత్రమే కాదు, అవి మన చుట్టూ ఉన్న దుష్టశక్తులను, నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలే శక్తిని కలిగి ఉంటాయి. ఆ ఆవాలపైన 3 ధనియాల గింజలను వేయండి. ధనియాలు అంటే ధనము అని అర్థం. అమ్మవారికి ధనియాలు అంటే చాలా ఇష్టం. ధనియాలను ఎక్కడైతే పూజిస్తారో అక్కడ ధనానికి లోటు ఉండదు. ఆ తర్వాత దానిపై ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేయండి. దాల్చిన చెక్కకు డబ్బును ఆకర్షించే శక్తి అద్భుతంగా ఉంటుంది. చాలా దేశాల్లో ధన ప్రాప్తి కోసం దాల్చిన చెక్కను ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు వీటన్నిటిపైన కొద్దిగా హారతి కర్పూరాన్ని పొడిలాగా చేసి చల్లండి. ఆ తర్వాత ఒక అగ్గిపుల్లతో ఆ కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం వెలుగుతున్నప్పుడు ఆ వేడికి తమలపాకు, ఆవాలు, ధనియాలు, దాల్చిన చెక్క అన్నీ కలిసి మెల్లగా కాలి ఒక పవిత్రమైన పొగ వస్తుంది. ఆ పొగ నుండి వచ్చే సువాసన అద్భుతంగా ఉంటుంది. ఈ పొగ సాధారణమైన పొగ కాదు. ఇందులో వాడిన ప్రతి వస్తువు ఒక శక్తిని కలిగి ఉంది. ఇప్పుడు ఆ ప్రమిదను పట్టుకుని ముందుగా మీ పూజా గదిలో అమ్మవారి పటానికి ఆ పొగను చూపించండి. ఆ తర్వాత మీ ఇంట్లోని ప్రతి గదిలోనికి వెళ్ళండి. ముఖ్యంగా మీరు డబ్బులు దాచుకునే బీరువా దగ్గర, మీ హాల్లో, మీ బెడ్రూమ్లో, వంటగదిలో కూడా ఆ పొగను చూపించండి. చివరికి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఒక్కసారి ఆ పొగను చూపించి రావాలి. ఎందుకంటే బాత్రూంలో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉండే అవకాశం ఉంటుంది. ఇలా పొగను ఇల్లంతా చూపిస్తున్న సమయంలో మీ మనసులో ఉన్న కోరికను బలంగా అనుకోండి. అమ్మా మహాలక్ష్మి, మా ఇంట్లోని కష్టాలు, కన్నీళ్లు అన్నీ పోవాలి. మాకు ధనప్రాప్తి కలగాలి. మా ఇంట్లో ఎప్పుడూ ఆనందము, ఐశ్వర్యము నిండి ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి.
ఆ పొగ ఇంట్లోని ప్రతి మూలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రతికూల శక్తి అంతా నశించిపోతుంది. మన ఇంట్లో ఉండే దిష్టి దోషాలు, నరఘోషలు అన్నీ ఆ పొగతో పాటే బయటికి వెళ్ళిపోతాయి. ఈ ప్రక్రియ వల్ల మీ ఇంట్లో ఒక రకమైన ప్రశాంతత ఏర్పడుతుంది. మీకే తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ని మీరు అనుభవిస్తారు. ఈ పరిహారం వెనుక ఉన్న అంతరార్థాన్ని ఒక్కసారి గమనిస్తే, మనం వాడిన తమలపాకు లక్ష్మీప్రదం, ఆవాలు ఆకర్షణ కవచం, ధనియాలు సమృద్ధికి చిహ్నం, దాల్చిన చెక్క ధనాకర్షణకు మూలం. ఇవన్నీ కలిసి కాలినప్పుడు వెలువడే శక్తి మీ జాతకంలో ఉన్న దోషాలను కూడా తొలగించే అవకాశం ఉంది. ఇక ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రమిదలో చిన్నపాటి బూడిద మిగిలి ఉంటుంది. ఆ బూడిదను పారవేయకూడదు. అది పూర్తిగా చల్లారిన తర్వాత ఆ బూడిదను తీసుకొని మీ ఇంట్లోని షింక్లో వేసి నీళ్లతో కరిగించేయండి. లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోని దరిద్రమంతా కరిగి వేయబడుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. దీన్ని మీరు కేవలం ఒక శుక్రవారం చేసినా ఫలితం కనిపిస్తుంది. కానీ ఒక 3 శుక్రవారాలు క్రమం తప్పకుండా చేస్తే మీ జీవితంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. పట్టపగ్గాలు లేకుండా డబ్బు మీ ఇంటికి వస్తుంది. అప్పులు ఉన్నవారు త్వరగా అప్పుల నుండి విముక్తి పొందుతారు. వ్యాపారాలు చేసేవారికి లాభాలు పెరుగుతాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో గొడవలు పడే దంపతులు ఈ పరిహారం చేస్తే వారి మధ్య అనురాగం పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. నిశ్శబ్దంగా భక్తితో నమ్మకంతో చేయాలి. నమ్మకం లేని చోట ఏ శక్తి పనిచేయదు. ఏదో చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాం అన్నట్టు కాకుండా, నా కష్టాలు తీరుతాయి, ఆ అమ్మవారు నన్ను అనుగ్రహిస్తుంది అనే పూర్తి విశ్వాసంతో చేయండి. శుక్రవారం నాడు సాయంత్రం వేళ దీపం పెట్టే సమయంలోనే అమ్మవారు ఇంటికి వస్తుందని నమ్మకం. ఆ సమయంలో మీరు ఈ పవిత్రమైన పొగను వేయటం వల్ల ఆమెకు స్వాగతం పలికినట్టు అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మన జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తాయి. మన పెద్దలు చెప్పిన శాస్త్రాలను, సాంప్రదాయాలను మనం గౌరవిస్తే అవి మనల్ని గౌరవిస్తాయి. ఈ తమలపాకు పరిహారం అనేది అత్యంత ప్రాచీనమైనది మరియు ఫలితాలను ఇచ్చేది. రేపు శుక్రవారం కనుక మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిన్న పనిని చేయండి. మీ జీవితంలో వచ్చే మార్పును మీరే స్వయంగా చూస్తారు. కష్టాలు, కన్నీళ్లు అనేవి గతం అవుతాయి. ఆనందము, ఐశ్వర్యము అనేవి మీ భవిష్యత్తు అవుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసి కూర్చుంటుంది. ఇక మీ ఇంట్లో కనకవర్షమే కురుస్తుంది. చివరిగా ఒక మాట, మన ప్రయత్నం మనం చేస్తూ దైవ బలాన్ని కూడా తోడు చేసుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ వీడియోలో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలను పాటించి ఆ మహాలక్ష్మి కృపకు పాత్రులవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మంచిని పంచడం కూడా ఒక పుణ్యమే. మీ ద్వారా మరొకరి కష్టాలు తీరితే ఆ పుణ్యం మీకే దక్కుతుంది. ఆ తల్లి మహాలక్ష్మి మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.